నమస్తే, వెల్కమ్ టు జీటీఎస్ న్యూస్. ప్రస్తుతం మనం కల్వకుర్తి నియోజకవర్గంలోని తిమ్మినోనిపల్లి గ్రామంలో ఉన్నాము. మనతో పాటు మాజీ సర్పంచ్ రామచందర్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? అంతా మంచిగానే ఉన్నాం. ఎలక్షన్ బిజీలో ఉన్నాం. ఎలక్షన్ బిజీలో సార్ ఎట్లా ఉంది అంటే, మీరు గతంలో కూడా తిమ్మినోనిపల్లి గ్రామానికి సర్పంచ్ గా చేశారు కదా, ఎట్లా ఉంది విలేజ్ లో? ముఖ్యంగా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి? మీ పీరియడ్ లో ఏమేమి వర్క్స్ చేశారు? మా పీరియడ్లో పని ఇప్పుడు బకాయి లేదు. ఏం పని బకాయి లేదు. ఒక అండర్ డ్రైనేజ్ కొంత అయింది, కొంత కాలేదు. కొంత ఏరియాలు అయినాయి అన్ని. ఒక గది ఒకటే బకాయి ఉంది. ఇప్పుడు సీసీ రోడ్లు మాత్రం తండల ఈడ మట్టి రోడ్డు లేదు. వేతామంటే మట్టి రోడ్డు లేదు. ఆల్మోస్ట్ మట్టి రోడ్డే లేదు. ఏడ ఉల్లా తిరిగితే ఎవడ దొరికేది కూడా. అంటే జనరల్ గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా సార్ విలేజ్ లో? ఏటు లేవు. ఈ రోడే కొంచెం పెండింగ్ పడ్డది. అది నారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యాడు. ఇక శాంక్షన్ వచ్చింది ఎంబడే. మాట ఇచ్చాను. ఇదివరకే ఎన్నడో మాట ఇచ్చినాం కానీ అది కుదరలేదు. ఈయన ఎమ్మెల్యే అయ్యాడు. అయిపోయింది. ఇప్పుడు స్టార్ట్ అయింది కానీ వర్షాల కొరకు కొంచెం వాళ్ళు కాంట్రాక్టర్ ఆపి పెట్టిండు. సార్ చెప్పండి, అప్పుడున్న రాజకీయ పరిస్థితి ఎట్లుంది, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఎట్లుంది? అప్పుడంటే ఒక ఊర్లో ఒక పెద్ద మనిషి ఉంటే ఆ పెద్ద మనిషికి గౌరవం ఇచ్చి అందరు వచ్చి సరే సరే పెద్ద మనిషి మీకే ఓటేస్తుండే అని చెప్తుండే. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అప్పటికి కొంచెం జనంలో మార్పు వచ్చింది. అప్పుడు ఈడ వస్తే జయపాల్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈడ మా ఇంటి ముంగల మీటింగ్ పెట్టి చెప్తోలేదు. ఇంటికే వచ్చేది వాళ్ళు మామూలు జనం అంతా. ఓనాడో కులాన్ని పిలిచి చెప్తే అయిపోయేది. కానీ ఇప్పుడు అట్లా లేదు. ఇంకా ప్రతి ఒక్కరితో కలవాలి. వాళ్ళకి ఏదో ఆశ పెట్టుకొని ఉంటారు. అవన్నీ వద్దని నేను చెప్తాను. నా సిద్ధాంతాలకు అలా కుదురుతలేదు. అంటే మీదేమో పాత తరం, పని తీసుకోవాలి కానీ ఇవన్నీ ఆశించకూడదని నేను. కరెక్టే, వాస్తవమే. కానీ అది జనాలకు అర్థం అయితే లేదు. అమ్మాళ్ళు అంటనే ఉండరు ఇప్పుడు గాడ కూర్చుంటే. ఇలా బిర్యానీ తిని వచ్చినాం, అది మనిషికి 250 ఇచ్చి పడేలా ఏమనుకోక అంటారు. నేను గాడ మరి ఎట్లా సార్ ఓట్లు ఎట్లా వేస్తారంటారా? అప్పుడు మరి మీరు చెప్పిన మాట వింటారా? అప్పుడు లాస్ట్కి వచ్చేసరికి మెజార్టీ ఓట్లు ఏమైనా తప్పు సందులో పోతాయి కానీ మెజార్టీ ఓట్లు పడతాయి. మెజార్టీ ఓట్లు మంచితనానికి, అప్పుడు చేసిన పనులకు. పోయినసారి పని అంటే ఇప్పుడు నేను 40-50 ఏళ్ళ సంది చేస్తున్న పని జనానికి. సంది ప్రతి ఒక్కరికి ఉచిత సేవ. ఇంకా నేను ఉచిత చేసి కూడా సర్పంచ్లో పడితే నన్ను కూడా 15 అడిగినారు. కానీ నేను ఇంకేంటంటే, ఇప్పుడు కల్వకుర్తికి గనక ముఖ్యంగా మనం చూసుకుంటే మహబూబ్నగర్ జిల్లా ఉన్నప్పుడు కూడా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారే ఉన్నారు ఇక్కడ ప్రాతినిధ్యం వయసులో. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఎమ్మెల్యే కస్టెడ్డి నారాయణ రెడ్డి కూడా ఎమ్మెల్యే ఉన్నాడు. కాబట్టి పనులు ఈజీగా అయిపోతాయి అంటారా? ఈజీగా. ఇప్పుడు కల్వకుర్తిలో ఏం బకాయి ఉంటుంది అంటుండు సీఎం. కల్వకుర్తి నారాయణ రెడ్డి ఎమ్మెల్యే ఎన్ని అడిగితే అన్ని ఇచ్చేస్తావు. కల్వకుర్తిలో డెవలప్ కొడంగల్ తర్వాత కల్వకుర్తి చేస్తా అంటుండు. కొడంగల్ తర్వాత నెక్స్ట్ కల్వకుర్తి. ఈ రోడ్ నుంచే కదా సీఎం కూడా పోయేది. మహబూబ్నగర్ జిల్లాలో సెకండ్ మీదే. కల్వకుర్తి నారాయణ సాబు ఎన్ని అడుగుతాడో అన్ని ఇచ్చేస్తూనే ఉంటా అన్నాడు. ఎమ్మెల్యే గారు నాకు ఇవి కావాలని కోరితే ఎన్ని అయినా ఇంకా పోయేది లేదు. అంతా పాత ప్రాంతం ఇది. నాకు అంతా అది నేను ఇస్తా అనేది. నేను పోయినా ఒకసారి 2 సార్లు కూడా చెప్పిండు. ఎట్లా సార్ ఇప్పుడు అంటే సీఎం గా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా ఇక్కడ, మీకు పాతగా అంటే ఎన్నో ఏళ్ల నుంచి ఆయన చూస్తున్నారు. ఆయన ఎట్లాంటి ఆయన రాజకీయంలో మేమే తెచ్చినాం. జడ్పీటీసీగా మిడ్ జిల్లా పెట్టినాము. ఆయన గెలిపించినాం. ఆయనకు ఎమ్మెల్సీ అయ్యిండు. ఎమ్మెల్యే పోయి కొడంగల్ ఎమ్మెల్యేలు అయ్యిండు 2 సార్లు. ఇక అంతా మా కుటుంబానికి సంబంధించిన ఆయనే, కుటుంబ వ్యక్తి. ఇంకా మా ఇంటికి చిన్న ఫంక్షన్ అయినా వచ్చేది అప్పుడు. ఇప్పుడు ఈ లొల్లిలు ఏమొస్తాడు, ఇక పెద్దోడు అయిపోయాడు. అంటే సీఎం రేవంత్ రెడ్డి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు ఆయన గురించి? చాలా పట్టుదల మనిషి. ఆయన పనిలా ఇది వెనకం చేయడు. ఇప్పుడు ఆ రోడ్ల గురించి అడిగిన నేను ఫస్ట్ పోయినా. మా ఊరు నుంచి 4 ఊర్లకు రోడ్లు కావాలి, డాంబర్ రోడ్లు, ఏం చేస్తావని అడిగిన. అన్నా అట్లా 4 కాదు కానీ ఇప్పుడు ఒకటి తీసుకపోవే. తర్వాత అన్ని కల్వకుర్తిలో రోడ్లే లేకుండా గెలిచినాకనే పోయినా 2 సార్లు కూడా వచ్చిన. తొలుత పోయి రోడ్లు మా ఎమ్మెల్యే గారు 10 గల ప్రపోజల్ పెట్టిండు. ఒకరిద్దరు సలహా చెప్పారు. అన్నీ రావు, నువ్వు పోయి కలువు పర్సనల్గా అంటే నేను పోయి కలిసిన. ఆయనకు పిఏకి లెటర్ ఇచ్చిండు. ఇది పోయి ఆ సెక్రటరీ ఎట్లా క్లియర్ చేయవా అన్న వచ్చింది, ఇంత దూరం వచ్చిండు అని చెప్పిండు. చేసిండు. అది ఒకటి అయిపోయింది. ఇదే ఈ రోడ్. ఎమ్మెల్యే గారు ఆయన ఎమ్మెల్సీ ఉన్నప్పుడు పడదాని తిప్పలు పడ్డాడు ఆ రోడ్ కొరకు. ఎమ్మెల్యేకి నాకు పడగా ఇక అది పెండింగ్ పడ్డది.
అప్పుడు జయపాల్ యాదవ్ నాకు కుదరపోయింది సర్పంచ్ ఆయన. ఈయనేమో బీఆర్ఎస్ ఉంటుండే, ఆయన పార్టీ ఆయన ఇద్దరు బీఆర్ఎస్ ఉండి నేను ఎమ్మెల్సీ మనిషిని, ఇక ఆయన ఎమ్మెల్యే ప్రపోజల్ ఆయన చేయాలి కదా. ఈ రోడ్ కాలరాడు చేసిండు, మంత్రి దగ్గర ప్రపోజల్ పెట్టిండు, అంతా చేసిండు దయాకర్ రావు దగ్గర పెడితే ఈయన పోయి తీసిపెట్టినట. ఇది ఎవరు అడిగినరు ఎవరు పెట్టిరు అని ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ ఉండి అన్న నేను ఏమనుకోకే నేను ఇంకా తర్వాత పెడతాం, ఇప్పుడు ఏం చేద్దాం వాడు వద్దా నాకు మనం ఎందుకు అది అంటే మళ్ళీ ఆయన వచ్చేదాడు ఫస్ట్ ప్రియారిటీ మాకే ఇచ్చాడు. ఓకే, ముఖ్యంగా అంటే ఇప్పుడు విలేజ్ లో ప్రధాన సమస్యలు ఏడు రోడ్లు లేవు, అండర్ డ్రైనేజ్ ఒకటి రెండు అయిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ నేను సర్పంచ్ అయినప్పుడు అన్ని చేసినాం. ఇది మొన్న ఎస్సీ దాంట్లో 10 లక్షలు పెట్టిండు ఎమ్మెల్యే గారు ఈ నుంచి అక్కడ ఊరిబయట దగ్గర, అది అయిపోయింది. ఇంకొక 2-3 పెడితే అయిపోతాయి, 20-30 లక్షలు అయితే. ఇంకేంది మీ ప్రాంతంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు, అటు ఎమ్మెల్యే నారాయణ రెడ్డి మీ మనిషి ఉన్నాడు కాబట్టి ఏ పనులు అడిగితే ఆ పని ఈజీగా. మరి గ్రామంలో ఎట్లుంది అంటే గ్రామంలో ఏమంటున్నారు జనాలు? ఇంకా కాంగ్రెస్ కి ఓటేసి పక్క మెజారిటీ కొంతమంది ఉంటారు కదా ఎవరైనా కానీ మెజారిటీ ఓట్లు అయితే పడతాయి, మెజారిటీ ఓట్లు పడతాయి. నేను అప్పుడు 150 ఓట్ల మెజార్టీతో గెలిచిన, ఇప్పుడు 200 మీద రావచ్చు అని మీరు వాళ్ళిద్దరు కష్టపడి పనిచేస్తారు కాబట్టి ఇంకెక్కువ వచ్చే అవకాశం ఉంటది. ఇద్దరం ఎమ్మెల్యే ఎంబడి ఉన్న వాళ్ళమే, వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళే, నేను ఇక్కడ ఉన్నోనే కాబట్టి నాకు ఆ 40 ఏళ్ళ చరిత్రలో జనంలో చెడు పేరు లేదు. జనంలో అయితే ఇక ఈయన చెడ్డోడు కాడు పటేలు అది ఇది అనేది బయటికి వెళ్తే మంచి పేరే ఉంది. మరి మీ అభ్యర్థి గురించి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మీరు నిలబెట్టిన అభ్యర్థి ఉన్నాడు కదా, సర్పంచ్ అభ్యర్థి, ఆయన ఎట్లాంటి ఏంది? మరి మంచి వర్కరే, మంచి వర్క్ చేస్తాడు, మంచిగా చేస్తాడు. అంటే అలా ఆమె ఏం చేస్తుంది కానీ పేరు కానీ అంతా ఆయనే చూసుకుంటాడు. మరి పెత్తనం వేయొద్దన్నారు కదా, మరి ప్రజలకు ఏం చెప్తారు మీరు? మా నియోజకవర్గానికి ఇప్పుడు ఇంకా 2 ఏళ్లలోనే ఇన్ని పనులు అయినాయి. మా మండలంలో ఒక డాంబర్ రోడ్ లేకున్నది. జయపాల్ యాదవ్ టీఆర్ఎస్ గవర్నమెంట్ లో 10 ఏళ్ళు చేస్తే ఇప్పుడు ఊరూరుకు డాంబర్ రోడ్ పెట్టి కొబ్బరికాయలు కొట్టిండు ఎమ్మెల్యే గారు. శంకుస్థాపన కొట్టిండు, అన్ని అవి అయిపోయినాయి. కల్వెట్లు అన్ని అయిపోయినాయి, అన్ని కట్టిండు. కాంట్రాక్టర్ టెండర్లు పట్టిండ్రు, అయిపోయినాయి అన్ని. ఏటివి లేవు ఇప్పుడు, బకాయిలు లేవు. డాంబర్ రోడ్లు కూడా బకాయిలు లేవు. ఇంకా ఇప్పుడు మళ్ళీ ఏదో 200 కోట్లు ఇస్తానంట మా సీఎం గారు. మళ్ళీ మా కల్లకుర్తికి డాంబర్ రోడ్డు పెట్టించిన, ఇక్కడ ఎల్లండకు ఏదో రోడ్డు పెట్టించిన, రెండు పెట్టించిన. తర్వాత కొడంగల్ తర్వాత నెక్స్ట్ కల్లకుర్తి రోడ్లన్నీ మరి ఇప్పుడు ఈ దొంగ రోడ్లు ఇవి అవి ఎంత పెద్ద డబల్ రోడ్లు పెట్టిండు అన్ని. అన్నిటిని మంచిగా డెవలప్మెంట్ చేస్తాడు ఆ పిల్లగాడు. ఏం దాని గురించి ఆలోచన లేదు, చేయాలని పట్టుదల ఉంది, చేస్తాడు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.